అమలాపురం శివారు బై జంక్షన్ అయితే ఇది ఒకప్పుడు శివారుగా ఉండేది, కానీ ఇప్పుడు అమలాపురానికే మరి ముఖద్వారంగా తయారైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సెంటర్ను మీరు చూస్తూ ఉంటే మరి ఎంత అద్భుతంగా ఎంత విశాలంగా ఉన్నదో మీరు అందరూ చూడవచ్చు. మరి ఇది రాను రాను మరింత అభివృద్ధి చెంది అమలాపురంలో వై జంక్షన్ అంటే ఒక ట్యాంక్ బండనో లేక ఒక హనుమాన్ జంక్షన్ అనో చెప్పుకునే పరిస్థితి వస్తుందని మేము అందరం అనుకుంటున్నాం. కాబట్టి చూస్తున్నది అమలాపురం శివారు వై జంక్షన్ అండి. ఈ వై జంక్షన్ ఒకప్పుడు చాలా వై జంక్షన్ అనేంత వరకే ఉండేది, కానీ ఇప్పుడు వై జంక్షన్ అంటే చాలా అమలాపురానికి తలమానికంగా ఉంది. మీరు చూస్తున్నారు ఇక్కడ హెవీ ట్రాఫిక్ జరుగుతుంది. కానీ ఇలా వెళ్తే ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే కొమగిరిపట్నం, వాడలరేవు తదితర గ్రామాల మీదుగా మరి ప్రయాణం ఉంటుంది. డైరెక్ట్ వెళ్తే బోడస్కూరు రేవు, గౌతమి నది మీదుగా బ్రిడ్జ్ దాటుకుని ఇలాగా రాజోలు, అలాగ సెకినేటిపల్లి ఆ ఊర్లన్నీ కూడా ఇలాగే వెళ్ళడానికి వెళ్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ చాలా విశాలంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ రోడ్డు చూస్తే ఇది ఇలాగా ముమ్మడివరం డైరెక్ట్ హైవే, ఇది ముమ్మడివరం మీదుగా వెళ్ళిపోతుంది. అలా లోపల నుంచి అయితే కనుక అమలాపురం ఊళ్ళోకి సెంటర్లోకి వెళ్తుంది. అయితే మీరు ఇక్కడ చూస్తున్నైతే ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనేది ఇక్కడ లేదు. ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. యాక్సిడెంట్ జరిగితే ప్రాణం పోయేటంత ప్రమాదకరంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎలా వస్తున్నారో ఎవరు ఎలాగెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సరైనటువంటి సిగ్నల్ వ్యవస్థ లేదు ఇక్కడ. అదేవిధంగా ఈ ఒక రౌండ్ సర్కిల్ అంటే వీళ్ళు ఇలాగ వెళ్ళాలి అనేటువంటి నిబంధనలు ఏమీ లేకుండా హైవే నుంచి డైరెక్ట్గా వచ్చే బళ్ళు స్పీడ్గా వస్తాయి. కాబట్టి మధ్యలో సడన్గా రోడ్డు మీదకి వచ్చేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇక్కడ గ్రామాలు ఉండటం వల్ల ఎక్కువ మంది సడన్గా వచ్చేయటం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు యంత్రాంగం దీని మీద సరైనటువంటి ఆలోచన చేసి ఇక్కడ ప్రమాదాలు నివారించడానికి సరైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇక్కడ పట్టణ ప్రజలు అందరూ కూడా మరి ప్రభుత్వాన్ని, అధికారులని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చాలా యాక్సిడెంట్లు, అనేకమైనటువంటి యాక్సిడెంట్లలో చాలామంది చనిపోవడం కూడా జరిగింది. చూడండి, అదిగో ఆ కారు వెళ్తుంది, అక్కడ బళ్ళు అలా వచ్చేస్తున్నాయి. అయినా కూడా ఎవరు తగ్గేదే లేదన్నట్టుగా ఇక్కడ వ్యవహారం చేస్తూ ఉన్నారు. ప్రమాదం జరిగి చనిపోయిన వాళ్ళకే, ఆ కుటుంబానికే నష్టం. మరి అటువంటి నష్టాన్ని మరి ఎవరు కూడా పూడ్చలేం. కాబట్టి ప్రభుత్వం వారు, యంత్రాంగం, అధికారులు అందరూ కూడా స్పందించి ఇగో ఈ కారు చూడండి, ఈ కారు ఎలా వచ్చేస్తుంది, ఈ బండి అలాగ వెళ్ళిపోద్ది, ఆ కారు అలాగా ఏంటో ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ లేదు. ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణ లేదు. ఎలా వెళ్ళాలనేటువంటి రూల్ లేనటువంటి విధంగా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి దీని మీద తగినటువంటి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా.